హలో, నేను విశేషరావు. ఇండియాకి ఏఐ ఏజెంట్ వచ్చేసారు. అయితే ఏంటంట అనుకోవచ్చు. ఏఐ ఏజెంట్ ఎంటర్ అయ్యాడు అని అంటే మీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. అదేదో సినిమాలో ఒక్కడ కాదు షేర్ ఖాన్ 100 మంది వచ్చినా ఒక వేటుతోటి వేసేస్తా అన్నట్టుగా ఒక ఏఐ ఏజెంట్ ఉంటే గనక కొన్ని వందల మంది పని చేస్తూ ఉంది అది. సో ఏఐ ఏజెంట్ కారణంగా అనేక మంది ఉద్యోగాలు ఇప్పుడు పోయేటువంటి అవకాశం ఉంది సాఫ్ట్వేర్లో. ఇప్పటికే సాఫ్ట్వేరు మూలుగుతూ ఉంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఏఐ ఏజెంట్ వచ్చేసాడు. ఆ ఏఐ ఏజెంటు కొన్ని వందల మంది పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు. పైగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకి ప్రోగ్రామింగ్ రాయటం, కోడింగ్ ఇవ్వడం ఇవన్నీ చాలా హార్డ్గా ఉంటాయి సాఫ్ట్వేర్లో. కానీ ఏఐ ఏజెంటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏజెంటు చాలా ఈజీగా అలవోకగా ప్రోగ్రామింగ్ అలాగే కోడింగ్ రాసేస్తూ ఉంటుంది. ఏ కోడింగ్ కావాలంటే ఆ కోడింగ్ కూడా రాసేస్తూ ఉంటుంది. జనరల్గా సాఫ్ట్వేర్లు కోడింగ్ అనేది చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు, తలలు బాదుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు కోడింగ్ను కూడా డైరెక్ట్గా రాసేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్ వచ్చేసాడు. ఇది అన్ని ఏరియాల్లోకి, అన్ని కంపెనీల్లోకి వచ్చేసారు. ఇప్పటి వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకి చాట్ జీపీటీ, డీప్ సీక్, ఓపెన్ ఏఐ ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏఐ ఏజెంట్ రావడంతో అన్ని ఏరియాల్లోకి ఇది జొరబడుతుంది. అంటే నథింగ్ బట్ ఒక మనిషి పనిని కొన్ని వందల మంది మనుషులు చేసినంతగా ఒక ఏజెంట్ చేస్తుంది అనమాట, ఒక ఏఐ ఏజెంట్. సో దీంతో సాఫ్ట్వేర్ రంగంలో ఎవరు ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనేటువంటి ఒక ఆందోళన ఉంది అని చెప్పి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వినిపిస్తుంది. కాకపోతే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ నిపుణులు చెప్తుంది ఏంటంటే, ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఈ కంప్యూటర్ కారణంగా అనేక మంది ఉద్యోగాలు పోతాయని చెప్పి ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. అప్పుడు టైప్ మిషన్లు ఉండేవి, ఆ టైప్ మిషన్లు మూతపడతాయి, లేదంటే టైప్ మిషన్లు వచ్చి అనేక మంది రైటర్స్ని దెబ్బతీసాయి. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చేసి అన్ని జాబ్స్ని తీసేస్తాయి అని చెప్పి అన్నారు. కానీ అది జరగలేదు కదా. కొన్ని లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసింది కదా కంప్యూటరు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొన్ని లక్షల ఉద్యోగాల్ని సృష్టించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. కాకపోతే ఇది బిగినింగ్. ఈ బిగినింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది తాత్కాలికమే. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సాఫ్ట్వేర్ నిపుణులు చెప్తూ ఉన్నారు, ఆ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి కొన్ని టూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ కూడా పనికిరావు. ఆ టూల్స్ ఎన్హాన్స్ చేయబడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టూల్స్ మాత్రమే నేర్చుకున్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి టూల్స్ పనికిరావు. అందుకే చాలామందిని సీనియర్స్ని బెంచెస్ మీద కూర్చోబెట్టారు. గతంలో ఫ్రెషర్స్ని, టాలెంట్ లేనటువంటి వాళ్ళని కొంతమందిని బెంచ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సీనియర్స్ను కూడా బెంచ్ మీద కూర్చోబెట్టేటువంటి పరిస్థితి. అది కూడా స్టార్టప్లు కాదు, చిన్న చిన్న కంపెనీలు కాదు, మల్టీనేషనల్ కంపెనీలే బెంచ్ మీద కూర్చోబెడుతూ ఉన్నాయి సీనియర్స్ను కూడా అనేది ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టు. గూగుల్ లాంటివి, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలు కూడా సీనియర్స్ని బెంచ్ మీద కూర్చోబెడుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏజెంట్, ఏఐ ఏజెంట్. దీని కారణంగానే ఈ ఎఫెక్ట్ వచ్చిందని చెప్తున్నారు. తాజా రిపోర్ట్ని కనుక మనం చూస్తే ఆ రిపోర్టు అఫీషియల్గా వచ్చింది. సాఫ్ట్వేర్లో ఏఐ ఏజెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది కనుక మనం చూస్తే వర్చువల్గా అంతా రాబోయేటువంటి రోజుల్లో వర్చువల్ వర్కే జరుగుతూ ఉంటుంది, మాన్యువల్ వర్క్ అవసరం లేదు అనేది ఒక అభిప్రాయానికి వచ్చేసింది సాఫ్ట్వేర్ రంగం. సో ఇప్పుడు ఐటీలో బెంచ్ సమయం తగ్గింది వచ్చి. సో ఏడాదిన్నరలో మారిన పరిస్థితులు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగం రావడం ఎంత ముఖ్యమో బెంచ్ పై కూర్చోకుండా ఉండడము అంతే కీలకం. ఐటీ సేవల కంపెనీల్లో ఎటువంటి ప్రాజెక్టులు కేటాయించిన ఉద్యోగులను బెంచింగ్ చేసినట్లు భావిస్తారు. హఠాత్తుగా ఏదైనా ప్రాజెక్టు వచ్చినా, క్లయింట్కి అవసరమైనా వీరు బ్యాకప్లా పనిచేస్తారు. అయితే మరీ ఎక్కువ కాలం బెంచ్ పై ఉంటే ఉద్యోగం పోయే పరిస్థితి ఉండొచ్చు. కొత్తగా చేరినటువంటి వారికి ఏ ప్రాజెక్ట్ లేకపోతే
బెంచ్ పైకి తీసుకెళ్ళడం సాధారణమే. కానీ అనుభవజ్ఞులను ఏడాదిన్నర కిందటి వరకు బెంచ్ లే ఆఫ్ రిస్క్ కనిపించింది. క్రమంగా పరిస్థితి మారుతూ వస్తుంది. బెంచ్ పై ఉన్నటువంటి సిబ్బంది సంఖ్య, బెంచ్ పై కూర్చోబెట్టేటువంటి సమయం తగ్గుతుండడం ప్రస్తుతం అనిశ్చితి సమయాల్లో ఐటీ ఉద్యోగులకు కొంత మేలు చేసే అంశమే. దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్, అసెంజర్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు బెంచ్ పై ఉన్న ఉద్యోగుల సంఖ్యతో పాటు బెంచ్ పై ఉంచే సగటు సమయాన్ని కూడా తగ్గిస్తూ వస్తున్నాయి. ఇది కొంచెం ఆశాజనకమైన పరిస్థితి. 2 ఏళ్లుగా కంపెనీలు భారీ నియామకాలు జరపకపోవడం ఇందుకు కారణమైంది. కోవిడ్ పరిణామాల్లో మన ఐటీ రంగానికి మంచి ఊపు వచ్చింది. ఇప్పుడుగా ప్రాజెక్టు రావడంతో భారీగా ఉద్యోగుల నియామకం జరిగింది. 2019, 2020 నుంచి 2020, 2021 మధ్య ఐటీ కంపెనీల ఆదాయం 2 అంకెల వృద్ధిని కనబరిచింది. అప్పట్లో బెంచ్ అంటే ఒక ఉద్యోగి ప్రాజెక్టులో భాగంగా లేకుండా ఉండే సమయం సగటున 45 నుంచి 60 రోజులు కాగా ప్రస్తుతం అది 35 నుంచి 40 రోజులకు పరిమితమైందని ఆన్ ఎర్త్ ఇన్సైట్ అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఐటీ కంపెనీ మొత్తం సిబ్బందిలో బెంచ్ ఉద్యోగుల సగటు 10 నుంచి 15% ఉండేది. ఇప్పుడు 2 నుంచి 5% ఉన్నట్లు టీమ్ డిజిటల్ వెల్లడించింది. అంటే వాళ్ళని తొలగించారా లేకపోతే ప్రాజెక్టులు వచ్చినాయా అనేది స్పష్టత చేయలేదు. ఒకప్పుడు కొత్త వారే ఎక్కువగా బెంచ్ పై ఉండేవాళ్ళు. ఇప్పుడు కృత్రిమ మీద, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ వంటి కొత్త తరం సాంకేతికాలపై పట్టులేని అనుభవజ్ఞులను కంపెనీలు బెంచ్ పై కూర్చోబెడుతూ ఉన్నాయి. వీరు సత్వరం కొత్త సాంకేతికతలు నేర్చుకుంటే ఉపాధికి భరోసా ఉంటుంది. 2022లో బెంచ్ నిండేది. 2022 ఏడాది 2023 ప్రారంభంలో బెంచ్ పై కూర్చునే వారి సంఖ్య అధికంగా ఉండేది. కరోనా సమయంలో వచ్చిన భారీ ప్రాజెక్టుల కోసం 2021 సంవత్సరం 2022 ప్రారంభంలో ఐటీ కంపెనీలు భారీగా నియామకాలు జరపడమే ఇందుకు కారణం. తర్వాత నుంచి ప్రాజెక్టులు తగ్గడంతో సిబ్బంది వినియోగం పడిపోయింది. ఫలితంగా ఆదాయాలు, మార్జిన్పై ఒత్తిడి ఏర్పడడంతో కంపెనీలు 2023 నుంచి నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి. దీంతో సిబ్బంది వినియోగ రేటు 70 నుంచి 75% నుంచి 80 నుంచి 85% పెరిగింది. ఉద్యోగుల వలసల రేటు 28 నుంచి 30% నుంచి 11 నుంచి 13% తగ్గాయి. ఐటీ సేవల కంపెనీలు ప్రాజెక్టు ఆధారిత నియామకాలకే మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఏఐ వల్ల ప్రాజెక్టులకు పట్టే సమయము, వ్యయము తగ్గుతున్నాయి. తమ క్లయింట్తో అనుబంధాలు కొనసాగించడం కోసం బెంచ్ సిబ్బంది వ్యయాలను కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు భరిస్తున్నాయి. ప్రాజెక్టు వచ్చేందుకు బెంచ్ పై ఉన్నవారు సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులుగానే ఉంటారని పేరు బయటకు చెప్పకుండా ఇష్టపడినటువంటి ఒక స్టాఫింగ్ కంపెనీ పేర్కొంది. సో ఇదంతా కూడా ఈ రిపోర్ట్ చూస్తుంటే కనుక బెంచ్ పైన ఉన్నటువంటి సమయం తగ్గిపోయింది. ఇది ఒక ఆశాజనకమైనటువంటి అంశం ఐటీ ఉద్యోగులకి. అయితే ఆ సమయం ఎందుకు తగ్గిపోయింది? ఐటీ ఉద్యోగులకు లే ఆఫ్లు భారీగా ఇచ్చేశారు. తాజాగా అనేక కంపెనీలు ఇచ్చాయి. క్యాప్జెమినీ ఇచ్చింది లే ఆఫ్లని భారీగా, మైక్రోసాఫ్ట్ ఇచ్చింది, గూగుల్ ఇచ్చింది, టీసీఎస్ ఇచ్చింది. ఇలా అన్ని కంపెనీలు కూడా స్క్రూటినీ చేసేసి ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. దీంతో ఇప్పుడు ఏం చేస్తుంది? డేటా బెంచ్ మీద ఉన్నటువంటి సంఖ్య తగ్గింది అని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఏఐ ఏజెంట్లు రావటం. ఈ ఏఐ ఏజెంట్లు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది అత్యంత నాణ్యతతో కూడుకున్నది, వేగవంతంతో కూడుకున్నటువంటిది, అలాగే చాలా తక్కువ సమయంలో చేసేది. సో అందుకే ఇప్పుడు ఏఐ ఏజెంట్లను నమ్ముకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వర్చువల్గా ఏఐ ఏజెంట్లు పనిచేసేటువంటి వర్క్ మీదనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఆధారపడతాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప మళ్ళీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులు లేదంటే ఉద్యోగాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం లేదు. సాఫ్ట్వేర్కి సంబంధించి ఏఐ ఏజెంట్లే రాబోయేటువంటి రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టించబోతున్నారని చెప్పి మనం చెప్పచ్చు. ఆ ఏఐ ఏజెంట్లు ఎవరైనా అంటే మనుషులైతే కాదు, మానవ రహిత మిషన్లు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ల పని ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.